ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరలా తిరిగి ఈ టీవీ ద్వారా పరిచర్యను ప్రారంభించడానికి మీరు చూపిన కృపకై నీకు వందనం చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్న వీక్షకులందరినీ కూడా మీరు దీవించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయమని నీ వాక్యమును అందించబోతుండగా ప్రభా, నీవు నన్ను మరుగుపరిచి నీ యొక్క ఆలోచనను, నీ యొక్క తలంపులను బిడ్డలకు అందింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైనటువంటి ప్రైజ్ టీవీ శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి ఈ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ప్రియులారా, ఈ దినము ఒక చక్కని అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడుతుంది. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరక వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దీన్ని చూసినప్పుడు ఏమని మనకు కనపడుతుందంటే, మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను ఒకటి చేస్తున్నాను అంటున్నాడు. ఏంటది? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురి యొద్దకు పరుగెత్తుచున్నాను అని అంటున్నాడు. ఏంటి ఇక్కడ రెండు విషయాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నవి, చేయవలసిన విషయాలు అవి. ఒకటి, వెనుక ఉన్నవి మరచి. ఇది దేనికి సూచనగా కనపడుతుందంటే, ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సర ప్రారంభంలో వెనుక ఉన్నవి అంటే గత సంవత్సరం ఏవైతే బలహీనతలు కానీ, ఏవైతే జరగనటువంటి కార్యాలు ఉన్నాయో, ఏవైతే నిరాశ నిస్పృహలతో కూడినటువంటున్నాయో వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, అంటే త్వరపడాలి. దేని గురించి? ముందు అంటే ఈ సంవత్సరం మన ముందున్నటువంటివి. గతాన్ని మనం తీసుకురాలేం, వర్తమానంలో ఉన్నాం. మన ముందున్న వాటి కోసం మనం వేగిరపడి త్వరపడేటువంటి ఆ లక్షణాన్ని, తత్వాన్ని మనం కలిగి ఉండి గురి యొద్దకే మనము పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతం అంటే ఏంటి? గత జీవితంలోని చెడు, దుష్టక్రియలను విడుచుట, అలాగే గతకాలపు నిరాశ నిస్పృహలు, ఆర్థిక వెనుకబాటుతనము, దిగజారుట, కుటుంబ అవమానములు, ఉద్యోగాలు రాకపోవట, వ్యాపారంలో పనులలో నష్టం, శ్రమలు, శోధనలు మొదలగునవన్నీ కూడా గతానికి సంబంధించి ఎదుర్కొని ఉండొచ్చు. సమస్యలను, ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండొచ్చు. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఫర్గెట్ ఇట్ ఆల్, అన్నిటిని మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. అవి ఇంకా దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. కానీ ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అని అంటున్నాడు. ముందున్నవి ఏ విధంగా? ఏంటి ముందున్నవి? ఏవి నీ ముందున్నవి అని అన్నప్పుడు, భౌతికంగా ఈ లోకంలో నీ ముందున్న వాటిలో జయం పొంది నువ్వు సఫలం చెందాలి అని అంటే ముందున్నవి రెండు విషయాలు. ఒకటి భౌతికత్వము, రెండోది ఆత్మీయతత్వము. ఈ రెండు విషయాల్లో నీ ముందున్నటువంటి వాటిలో నీవు జయం పొందాలి అని అంటే, విజయం సాధించాలి అంటే, లేకపోతే సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? దైవికముగా నీ స్థితిని, స్థాయిని మొదటగా నీవు గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవికంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? గతంలో నీవు వెనుక ఉన్నట్టు మరిచిన గతంలో నీవు దైవికంగా దిగజారిపోయేవేమో, లేక బలహీనపరచబడ్డావేమో, లేక దైవికంగా నీవు సన్నగిలిపోయేవేమో. అయితే వర్తమానంలో ఉన్న నీవు, దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు, మంచి భవిష్యత్తును. గత సంవత్సరంలో నుండి కాపాడి దేవుడు బహుమతిగా ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు.
ఈ సంవత్సరం బహుమానం ఇచ్చిన బహుమానంగా ఇవ్వండి. ఈ సంవత్సరంలో నువ్వు ఏం చేయాలి? గతాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒక నూతనమైన సమర్పణ, స్పష్టమైన సమర్పణ నువ్వు చేసుకోవాలి. ప్రభువా, నేను ఆత్మీయతలో గత సంవత్సరం బలహీనపరచబడ్డాను, నీ సన్నిధికి రాలేకుండా నేను దిగజారిపోయాను కనుక వాటిని నేను విడిచిపెడుతున్నాను. కానీ ఈ సంవత్సరంలో ఆత్మీయంగా నేను బలపరచబడటం కోసం నీ సన్నిధికి క్రమంగా వస్తాను అని ఒక సమర్పణ చేసుకో. అలా నీవు సమర్పణ చేసుకుని ఏదో ప్రార్థన చేస్తే కాదు. చాలామంది ఏంటంటే మొక్కుకుంటారు, మర్చిపోతారు, దానివల్ల ప్రయోజనం లేదు. సమర్పణ చేసుకుని ఆ సమర్పణ ప్రకారంగా నీవు దేవునిలో కొనసాగించబడితే, అంటే క్రీస్తు నీ జీవితమునకు గురి అయి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును. అన్ని విషయాల్లో నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ యొక్క జీవన శైలిలో క్రీస్తు యొక్క విధానాలను నువ్వు అనుసరించే బిడ్డగా నీవు ఉండగలిగినప్పుడు, అనగా ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లితే ఆటోమేటిక్గా భౌతికంగా నీవు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో నీకు ఏంటి, నీ ముందున్న ఏంటి, వాటిని ఏ విధంగా నువ్వు ఎదుర్కోవాలి? అనేకమైన ప్రతి ఒక్కరు కూడా అనేకమైన కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సమాజంలో కానీ అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. యవనస్తులు ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్దవాళ్ళు, వయసు పెరిగినటువంటి వాళ్ళు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలామందికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, వాటిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. కుటుంబంలో సమస్యలు, గత సంవత్సరంలో నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో కూడా నువ్వు చూసి ఉండొచ్చు. అటువంటి సమస్యలు నీ కుటుంబంలో ఉండొచ్చు. కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోయాం ఈ సంవత్సరం అని బాధపడేటువంటి వారు ఉండొచ్చు. ఇంకా ఉద్యోగం పొందుకోలేదని అనుకుండొచ్చు. కొంతమంది మాకు ఇంకా పోయిన సంవత్సరం పెళ్లి కాలేదు, ఈ సంవత్సరంలో జరుగుతుందా జరగదా అనేటువంటి మీమాంసలో కూడా ఉండొచ్చు. కొంతమంది వ్యాపారంలో గత సంవత్సరం నష్టం వచ్చింది అని భావించవచ్చు. కొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు నాకు అని బాధపడవచ్చు. ఇలాంటివి అనేకమైనటువంటివి ఉండవచ్చు. ఈ సంవత్సరంలో నీ ముందున్న ఈ టార్గెట్ ఇది ఈ సంవత్సరం నీకు ఉంది. అయితే ఈ ముందున్నటువంటి ఈ సమస్యలలో నీవు సక్సెస్ కావాలంటే స్పిరిచువల్గా, అంటే ఆత్మీయంగా నీవు వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. అందుగురించే యోహాను 3వ యోహానులో అంటాడు కదా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని చెప్పానని నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నానని యాకోబు గాయతో అంటూ రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యోహాను ఏ విధంగా తెలియజేస్తున్నాడో, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అలాగే మొట్టమొదటగా నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. చాలామంది క్రైస్తవులకు ఉన్న జబ్బు ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తేనే మహాభక్తి చేసేసామని ఫీల్ అవుతారు. నో, ఆదివారం ఒక్కరోజు వెళితే కాదు, భక్తి అనేటువంటిది నీ నరాల్లో కూడా జీర్ణించుకున్న విధానంలో ఉండాలి. భక్తి అనేటువంటిది, సత్యం అనేటువంటిది, యథార్థత అనేటువంటిది, ఆత్మీయత అనేటువంటిది నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాటలో, నీ వేషధారణలో, నీ వస్త్రధారణలో, వీటన్నిటిలో కూడా ఆత్మీయ విధానమును నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు ఆత్మలో వర్ధిల్లినటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఒకసారి ఆలోచించు. గత సంవత్సరంలో, గత జీవితంలో నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? పోయిన సంవత్సరం వరకు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? అప్పుడప్పుడు కొంతమంది, నాకు అర్థం కాని విషయం, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవులు వాళ్ళను బుద్ధిహీనులు అనాలో లేదా మూర్ఖపు క్రైస్తవులు అనాలో అర్థం కాదు. కానీ సంవత్సరానికి ఒకసారి పండక్కే ప్రత్యక్షం అవుతారు ఈ బుద్ధిహీనపు క్రైస్తవులు. పండక్కే, మిగిలిన రోజులంతా, మిగిలిన దినాలన్నీ కూడా, మిగిలిన ఆదివారాలన్నీ కూడా ఆ అడ్డలోను ఈ అడ్డలోను అడ్డంగా తిరుగుతారు, కానీ చర్చికి రారు వీళ్ళు. దీనివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం?
దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వాళ్ళ ఆత్మ ఏమైనా వర్ధిల్లుతుందా? శరీరం వర్ధిల్లటానికి 3 పూట్ల ముప్పొద్దు తింటున్నారే, మెక్కుతున్నారే జనాలు. క్రైస్తవులారా, ఒక దైవజనుడిగా నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆలోచించండి. మరి నీ ఆత్మ వర్ధిల్లాలంటే సంవత్సరానికి ఒకసారా? అర్థం ఉందా నీకేమన్నా? నీ ఆత్మ వర్ధిల్లాలంటే నీ శరీరం, ఈ దేహానికి నువ్వు ఏ విధంగా పోషణ కోసం, బలపరచడం కోసం నువ్వు ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటున్నావో, అలాగే నీ కూడా వర్ధిల్లటం కోసం ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. అందుగురించి నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మలో నీవు వర్ధిల్లగలిగితే భౌతికంగా నీకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతాన్ని నీవు తీసుకురాలేవు. We can't get it back. But future is in your hands. భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఆ భవిష్యత్తు మంచిగా తీర్చబడాలా లేదా గతంలోని వలె ఉండాలా అనేటువంటిది నిర్ణయించవలసిన వాడు, నిర్ణయించుకునేవాడు నీవే, నిర్ణయించుకునేదాను నీవే. నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని భావిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపజేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆలోచించండి. నీ క్రైస్తవ జీవితం ఎలాగుందో, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో. దేవునిలో నీవు దైవికంగా జీవించడం ద్వారా భవిష్యత్తు అనగా నీ ముందున్న వాటిని సక్సెస్ చేసుకోగలుగుతావు. అది ఈ దినాన మీతో మాట్లాడుతున్నది, స్పష్టంగా చెబుతున్నది. దేవునిలో నీవు దైవికంగా నడుచడం ద్వారా, దైవికమైన విధానంలో జీవించడం ద్వారా నీ భవిష్యత్తులో భౌతికమైనటువంటి విధానాల్లో నీవు సక్సెస్ అవ్వడే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన చేయమనో, లేదా మరొకళ్ళు ప్రార్థన చేయమనో, సంఘాన్ని ప్రార్థన చేయమని. ఈ మధ్యలో ప్రేయర్ టవర్స్, ప్రేయర్ సెంటర్స్ వచ్చినాయి కదా. మనమేమో ఇక్కడేమో ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటాం. నాకు కొంత డబ్బు పంపించేస్తే వాళ్ళే నా కోసం ప్రార్థన చేస్తారు అని చెప్పి డబ్బులు పంపించి ప్రార్థన చేయించుకునే రకాలు చాలామంది ఉన్నారు. అందులో నీవు ఉన్నావేమో చూసుకో, ఆలోచించి ఒకసారి. నా ఆరోగ్యం బాగుపడాలంటే నేను అన్నం తినాలి, నేను బలపరచబడాలంటే, నువ్వు బాగుపడాలంటే నువ్వు మోకరించాలి, నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. నీకోసం ఎవడో ప్రార్థన చేసి నీకోసం ఇంకో మంది తింటే నువ్వు బలపరచబడవు కదా. ఆలోచించు. ఆ ప్రార్థన నీకు సహకారంగా ఉంటుంది, కానీ ప్రార్థన చేయవలసిన వాడు. చాలామంది ప్రార్థన చేసి దులిపేసుకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రార్థన అనేటువంటిది కూడా నువ్వు ఆత్మీయమైన జీవితమును సరిగా జీవిస్తూ ప్రార్థిస్తే ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆలోచించండి. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడూ విజయమే అని భక్తుడు పాట రాశాడు. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడూ విజయమే, ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవిస్తే ఎల్లప్పుడూ నీకు జయమే. ఆత్మీయంగా నీవు చేయగలిగింది నీవు చేస్తే భౌతికంగా ఈ లోకంలో నీకు కావలసిన వాటిని నీవు పొందుకునేటట్లు దేవుడు నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించండి ఒకసారి. ఆత్మీయ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ చదివేస్తేనే ఆత్మీయ జీవితం కాదు. ఆరాధన చేసేస్తేనే ఆత్మీయ జీవితం కాదు. ప్రార్థన చేసేస్తేనే ఆత్మీయ జీవితం కాదు. వారానికి ఒకసారి 2 సార్లు చర్చికి వెళ్తేనే ఆత్మీయ జీవితం కాదు. ఇంకా చర్చిలో సామాన్లు కొని, లేకపోతే చర్చికి ఏదైనా వస్తువులు కొని, లేకపోతే చర్చికి ఏదైనా సహాయం చేసి పాస్టర్లకు సహాయం చేస్తేనే ఆత్మీయ జీవితం కాదు. అది ఆత్మీయ జీవితము అనగా వాక్యానుసారమైన జీవితము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయబద్ధమైన స్నేహము లేక సహవాసం, వాక్యానుసారమైన జీవితం జీవించగలుగుతున్నావా? గతంలో నీవు ఎలా జీవించావో ఒకసారి పరిశీలన చేసుకో. వాక్యం ఇలా చెప్తుంది, ఆ చెప్పినట్టుగా నీవు జీవించావా? లేదు. కానీ దేవుడు నీకు మేలు చేసేయాలి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేయాలి, నీకు అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టేసుకోవాలి, కుటుంబంలో సమస్యలు ఉండకూడదు, ఇంకా అన్నీ జరిగిపోవాలి, కరువు ఉండకూడదు,
పుష్కలంగా డబ్బు ఉండాలి. ఎక్కడ, ఎలాగా? నీ చేతి కష్టం దీవించబడాలి అని అంటే, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి అని అంటే, నీవు వాక్యానుసారమైన జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నీవు జీవించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? లేదు. కానీ ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోవాలి, ఎవరెవరో ప్రార్థన చేస్తే జరిగిపోవాలని అనుకుంటున్నావు నువ్వు. దానివలన ప్రయోజనం ఏమీ లేదు. బేస్ నీవు సరిగ్గా ఉంటే, లేవాలనేటువంటి ఆసక్తి నీలో ఉంటే, చేయి పట్టుకున్న వాళ్ళు లేపినప్పుడు లేవగలుగుతావు. అసలు ఆసక్తి నీకు లేదు, ఎవరో బలవంతంగా లేపితే నువ్వు లేచి ప్రయోజనం ఏముంది? దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నువ్వు ప్రయత్నించు, ప్రయాసపడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా ఆలోచించండి, ఈలోక కార్యాలకు, ఈలోక మర్యాదలకు, ఈలోకపు పద్ధతులకు, ఈలోక కట్టడలకు దూరంగా ఉండాలి. నువ్వు ఎక్కడ దూరంగా ఉంటున్నావు? నువ్వు ఈలోక విధానాలకు నువ్వు ఎక్కడ దూరంగా ఉంటున్నావు? బైబిల్ ఏదైతే చెబుతుందో చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా? ఆత్మీయ జీవితం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బైబిల్ సంకలో పెట్టుకుని ప్రార్థనకు వెళ్ళిపోతే, లేదు తెల్ల బట్టలు వేసుకుంటే అది ఆత్మీయ జీవితం కాదు. అదంతా ఫిజికల్ గెటప్. అది ఆ ఫిజికల్ గెటప్ నీ స్పిరిచువల్ గెటప్ను మార్చలేదు. ఆలోచించొక్కసారి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా, ఈ లోకంలో అనేక రకములు ఎవరికి బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఈ లోక మర్యాదను అనుసరించి ఆ దైవికమైన బిడ్డగా నీవు అని అనుకుంటే అది సరిపోదు. ఈ లోక మర్యాదను అనుసరించకుండా, వాక్యం చెప్తుంది రోమీయులు రాసిన పత్రిక 12:3 ఏమని రాయబడి ఉంది? ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ ప్రకారంగా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడని రాయబడి ఉంది. మరి అలాగా మనస్సు మార్చుకుని రూపాంతరం చెందిన బిడ్డగా నీవు జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియులారా. ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో నీవు ఒక తీర్మానం చేసుకో. వెనుక ఉన్నవి మరిచి, ఏం మరవాలి? గతాన్ని మర్చిపో. ముందున్నది అనేకమైన సవాళ్ళు నీ ముందుండొచ్చు, అనేకమైన ఆశలు నీ ముందుండొచ్చు, అనేకమైన కోరికలు నీ ముందుండొచ్చు. అవి నెరవేర్చబడాలి అని అంటే నువ్వేం చేయాలో ఒకసారి ఆలోచించు. ముందున్న వాటి కొరకే వేగిరపడ, త్వరపడాలి. ఎలా త్వరపడాలి? ఆలోచించు ఒకసారి. ముందున్న వాటి కోసం సిద్ధపడాలి. మనస్సులో అటువంటి ఆకాంక్ష నీవు కలిగి ఉండాలి. అటువంటి ఆకాంక్ష నీవు కలిగి ఉంటే నిజముగా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు, నీ పక్షాన బలమైన కార్యం చేస్తాడు. అందుగురించి పౌలు అన్నాడు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందుకొనవలెనని గురి యొద్దకే పరుగెట్టుచున్నాను అన్నాడు. నా పరుగు లేక నా నడక, నా చూపంతా కూడా గురి. ఏ గురి? ఉన్నతమైన బహుమానం. ఆ బహుమానము వెలకట్టలేనిది. భూమి మీద ఏ మనుష్యుడు కూడా వెలకట్టలేనటువంటి బహుమానము. అటువంటి బహుమానం పొందుకోవడం కోసం నీవు వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు, ప్రయాసపడు, ఆ ప్రకారంగా ముందుకు సాగు. దానిని బట్టి దేవుడు తన కృపలో నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఈ సంవత్సరపు అంతములోగా నీవు నీ జీవితంలో విజయాన్ని నీవు జయం పొందుకున్న దేవుని బిడ్డగా నీవు మనుగడ సాధించగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఇంతవరకు దైవజనులు చెప్పిన వాక్యాన్ని మీరు విని ఉన్నారు. నిజమే, నూతన సంవత్సరంలో వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు మనము ప్రయాసపడగలిగితే దేవుని కృప, దేవుని కనికరము పొందుకొని ఈ లోకములో ఆయనకిష్టమైన బిడ్డలముగా మనము జీవించడానికి అవకాశం దొరుకుతుంది. దేవునికి ఇష్టమైతే మన సమస్యలు, మన బాధలు, మన వేదనలు, మన కష్టము, మన దుఃఖము అన్నిటినీ తీర్చగలడు. లోకములో ఉన్న మనుషులు ఎవరు ఏమి చేయలేరు. కొన్ని మాటలు అంటారు,
ఆ మాటలు మనల్ని కృంగదీస్తాయి కానీ మనల్ని బలపరచవు. కానీ ఈ సమయంలో దేవుని వాక్యం ఒక్కటే మానవుని భద్రపరిచేది, బలపరిచేది. ప్రతి విషయంలో కూడా సహాయం చేసేది దేవుని వాక్యం. ఆ వాక్యం మీద మనం ఆధారపడగలిగితే, ఆయనలో మనము వర్ధిల్లగలిగితే లోకములో ఉన్న సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో మనము చూసినప్పుడు అతడు ఆత్మలో వర్ధిల్లాడు. అందుకే ఆ వర్ధిల్లుటను దేవుడు చూచి ఇక్కడ ఉండటం మంచిది కాదు, అతడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడని ఆయన తక్కువ చేయలేదు దేవుణ్ణి. అంతకంటే ఎక్కువగా తన స్థితి మారే కొలిది దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచడానికి ఇష్టపడ్డాడు, దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడ్డాడు. ఇంకా లాస్ట్కి ఏమంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తానని కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించుచున్న మనము లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ప్రయాసపడతాం, లోక సంబంధమైన వాటి కొరకే సమయాన్ని ఇచ్చేస్తాం, లోక సంబంధమైన వాటి కొరకే ఆరాట పడతాం. ఇవి అశాశ్వతమైనవి, ఇవి కొంతకాలం ఉండేవి. కానీ శాశ్వతమైన దాని కొరకు మనం ఎదురు చూడగలిగితే, వాటి కొరకు మనం ముందుకు కొనసాగగలిగితే, మన ఆత్మను వర్ధిల్లింప చేసుకోగలిగితే, లోక సంబంధమైన ఉన్నా లేకపోయినా ఆ పరలోక సంబంధమైన శాశ్వతమైన బహుమానమును పొందుకోవడానికి మనము అర్హులముగా జీవించగలుగుతాం. అందుకే ఇంతవరకు ఈ మాటలు మీరు చక్కగా విన్నారు. విన్న వాటిని విడిచిపెట్టకుండా ఆ ప్రకారముగా జీవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రేమతో దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేయించు ఉన్నాను. ఈ లోకంలో జీవించుచున్న మనము ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిస్తాం. అంతకంటే ఎక్కువ జీవించేది బహుకొద్ది మంది. ఎవరు జీవించగలుగుతారంటే వాక్యములో ఎవరైతే నమ్మకముగా జీవించగలుగుతారో, వాక్యానుసారముగా వాక్య ప్రకారముగా ఎవరైతే బ్రతకగలుగుతారో వారి ఆయుష్ను దేవుడు ముందుకు కొనసాగించవచ్చు. అయితే మంచివాళ్ళు కూడా తొందరగా చనిపోవచ్చు, అది కూడా ఉంది. అది దేవుని చిత్తం, అది మన చేతిలో లేదు. కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. అయితే మనకిచ్చిన ఈ సమయంలో, మనకిచ్చిన ఈ జీవితంలో ఆయనకు మహిమ కలిగేటట్లు, ఆయనకు ఘనత కలిగేటట్లు నీ ఆత్మ వర్ధిల్లగలిగితే ప్రభువు నిన్ను బట్టి ఆనందించగలుగుతాడు, నీ కుటుంబాన్ని బట్టి ఆనందించగలుగుతాడు, నీ సంఘమును బట్టి ఆనందించగలుగుతాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడగలిగితే మనము వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు ముందు వెళ్ళగలుగుతాం. వెనుక ఉన్నవి మనల్ని బలహీనపరిచేవి, మనల్ని కృంగదీసేవి, మనలను పాతాళానికి తీసుకుని వెళ్ళేవి. కానీ ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరపడగలిగితే, ముందుకు వెళ్ళగలిగితే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. దానితో పాటు నీ శరీరానికి లేక నీకు కావలసిన సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు. ఆయన ఒక్కడే అది చేయగల సామర్థ్యము కలిగిన వాడు గనక ఆయన కొరకు ఈ లోకములో మనము నమ్మకముగా జీవించినప్పుడు నమ్మకమైన దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్నే కాదు, నీ యొక్క కుటుంబ జీవితాన్నే కాదు, నీ యొక్క సంఘ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అవన్నీ కొన్ని నెరవేర్చబడతాయి, కొన్ని నెరవేర్చబడవు. కానీ దేవుని వాక్యం అంటుంది నీతిమంతుని ఆశ నెరవేర్చబడుతుందని సామెతల గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మన ఆశ దేవునికి ఇష్టమైనప్పుడు, మన ఆశ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చగల సామర్థ్యము కలిగిన వాడు, ఆయన ఏ విధంగానైనా కార్యము చేయగల శక్తి కలిగిన వాడు గనక ఆ దేవుని వైపు చూస్తూ ఆ దేవునిలో మొట్టమొదట నీ ఆత్మను వర్ధిల్లింపజేసుకుంటే నీ ఆత్మకు కావలసిన సమృద్ధి దేవుని దగ్గర దొరుకుతుంది. దాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే పరలోక సంబంధమైన బహుమానమును మనము పొందుకోవడానికి అర్హులముగా ఉంటామని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేయొచ్చు ఉన్నాను. చూచుచున్న వారలారా, వినుచున్న వారలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నీరసిల్లిందా, లేక దిగజారిపోయిందా, లేకుంటే ఎక్కడన్నా పడిపోయావా, ఎక్కడన్నా జారిపోయావా? ప్రభు పాదాలు పట్టుకో. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించే మనసు కలిగిన దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా పలానా సంవత్సరంలో నేను ఈ విధంగా అయిపోయాను, నన్ను మన్నించని ప్రభు పాదాలు పట్టుకుంటే నీ ఆత్మను మరలా తన చేతితో నిన్ను ఎత్తి పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను పడిపోయిన స్థితిలోనే ఉంచడానికి ఇష్టపడడం లేదు ఆయన. నువ్వు పడిపోయిన చోటు నుండి నిన్ను లేపడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఆత్మను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ శరీరాన్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అనేకులకు నువ్వు మాదిరికర్మగా ఉండాలని దేవుడు నీకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను నువ్వు కోల్పోకుండా దానిలో నువ్వు జీవించగలిగితే ధన్యురాలవు అవుతావని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేయొచ్చు ఉన్నాను గనక ఈ మాటలు వింటున్న వారులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ విధముగా ఎదుగుతూ ఉన్నారు, ఏ విధముగా మీరు ప్రభువుల ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నారు. వెనుకవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు ముందుకు కొనసాగగలిగితే ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు దాచి ఉంచిన నూతనమైన కార్యాలను నీవు అనుభవించడానికి సిద్ధపడగలుగుతావు. అట్టి కృప ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నీ బిడ్డలతో ఈ విధముగా మాట్లాడడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు. నీ మాటలు విన్నారు, వీక్షించారు. ఒకసారి మీరు దృష్టించండి. వారి పరిస్థితులను ఎరిగిన దేవుడవు, స్థితిగతులను మార్చేవాడవు నీ ఒక్కడవే గనక నీ కార్యము జరిగింపచేసి వాక్యము వారిలో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా నీ కార్యము జరిగింపచేయమని, వారి వ్యక్తిగత బలహీనతలు, కుటుంబ బలహీనతలు విడుదల చేసుకొని నీలో నమ్మకముగా ముందుకు సాగే కృపానుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయ సహవాసం తోడు నీడ కూడిన మనకు అనగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరలా తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు.